కాపుల సత్తా ఏందో నాకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా మున్నూరు కాపులు నా వెంట నిలబడ్డారు. నాకు లేరు. అబద్ధాలు ఆడకు. ఎవ్వరు లేరు. నీ ఆఫీస్‌కి కూడా ఒక్క మున్నూరు కాపురం ఆపేది. నీకు ఎప్పుడైతే కొంచెం పేరు వచ్చిందో మనోడు అప్పటి వరకు ఏమనుకున్నారు, మాదిగ వారి బిడ్డ అనుకున్నారు. తరువాత మున్నూరు కాపు అని తెలిసినాక కొంత కొంత ఉంటది కదా, రాజకీయ స్వార్థమో రూపాయి సంపాదించుకోవాలనే స్వార్థం ఉంటది కదా, గవాళ్ళు మాత్రమే వచ్చిండ్రు. అందరు వచ్చిండ్రు అంటే 30 లక్షల మున్నూరు కాపులు ఉన్నారు. ఎవరు వచ్చింది నీ దగ్గరికి? సరే, ఇంత అంటున్నావు కదా, ఇంత అంటున్నావు కదా, మొన్న మీటింగ్ కూడా పెట్టినావు కదా, తాజ్ కృష్ణ హోటల్లో బీసీల మీటింగ్ అని పెట్టినావు కదా, ఏమన్నావు? 5 లక్షల మంది బీసీలతోటి నేను మీటింగ్ పెడతా అన్నావు కదా, ఏమైపోయా మరి? మున్నూరు కాపులు 30 లక్షల మంది ఉన్నారు, బీసీలందరితోటి 5 లక్షల మందితోటి పెడతారు అన్నావు, ఏమైపోయా? అసలు ఒక 1000 మంది మున్నూరు కాపులను చూపెడతా ఒక్కసారి నీ ఎన్నుకున్న వాళ్ళను. 1000 మంది కాదు, 100 మంది మున్నూరు కాపులను చూపెడతావా నీ వెనక? దేనికంటే దానికి సిద్ధం. నిన్ను నమ్ముతా అర్థంగా నీ చోర్ కథలు, నీ లంగా కథలు, నీ బట్టవాయి కథలు చూసిన మున్నూరు కాపులు నిన్ను నమ్ముతారా? నీకున్నదా విశ్వసనీయత? అసలు నీకు నిలకడ ఉన్నదా? ఒక మాట మీద ఉండేటోనేనా నువ్వు? వెనుదన్నుగా నిలబడి వాళ్ళ సహాయ సహకారాలు అందించిన ఇవాళ ఆ బలంతో తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గాలైతే ప్రజలకు ఎంతో అంతో తిండి పెడుతున్నాయో గ్రామీణ ప్రాంతాల్లో ఆ వర్గాలు పాలకులుగా కావాలని నాకు బలమైన కోరిక ఉంది. ఏ వర్గాలు అంటే మున్నూరు కాపు వర్గాలు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూ తిండి పెడతాయి, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతా, వాళ్ళ వంకతోటి నేనే వచ్చి కూర్చుంటా అని చెప్తాండి. ఇక దాన్ని అందుకోసమే నేను మొన్న ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది. ఒక ఇండిపెండెంట్ కి 1,49,000 ఓట్లు రావడం అనేది ఎమ్మెల్సీ హిస్టరీలో ఫస్ట్ టైం. అవును, ఇదైతే నిజం. ఆ రకంగా వచ్చిన తర్వాత సరే మీడియా సంస్థలు కొంత గుర్తించే ప్రయత్నం చేసినాయి. అప్పటి వరకు వాళ్ళంతా భయంలో ఉన్నారు. ఒకవేళ వెలమల నుంచి రాజ్యాధికారం లాక్కుంటే రెడ్లు లాక్కుంటారు, రెడ్ల నుంచి వీళ్ళిద్దరి నుంచి లాక్కుంటే ఆ అధికారం కేవలం మున్నూరు కాపులకు పోయే అవకాశం ఉందన్న భయం మాత్రం ఈ రెండు వరకు చెప్పలే. నేను ఇప్పుడు అధికారాన్ని హస్తగతం చేసుకునే శక్తి ఉన్నది నిజంగా, ఎందుకంటే జనబలం ఉన్నది, ధనబలం ఉన్నది. రెడ్డిల తర్వాత వెలుమల తర్వాత జనబలం ధనబలం ఉన్న ఒకే ఒక క్యాస్ట్ మున్నూరు కాపు, అది 100% ఒప్పుకోవాలి దాన్ని. ఆ తర్వాత జనబలం ఉండి ధనబలం లేని క్యాస్టు మాదిగవారు. అదే విధంగా ధనబలం జనబలం ఉన్న మరొక కులము ముదిరాజు కులం. కాకపోతే ఈ కులాలు ఏవి కూడా రాజకీయ చైతన్యం కలిగి ముక్కుమడిగా ఓట్లను తీసుకుపోయి గంపగుత్తగా వేసుకునే కులాలు కావు ఇవి. అట్లా ఎవడుంటాడు? ఇప్పుడు అన్ని పార్టీలలో వాళ్ళే ఉంటే కులం ఎక్కడిదిగా? నువ్వు ఈ పార్టీలో మున్నూరు కాపు, ఆ పార్టీలో మున్నూరు కాపు ఉన్నప్పుడు కులమోని కోట్లు వేయరు అంటే ఆ మున్నూరు కాపుకి వేయాలా, ఈ మున్నూరు కాపుకి వేయాలా? మంచిగా ఉన్న మున్నూరు కాపుకి ఎత్తారు కాబట్టి ఇలాంటి మున్నూరు కాపును ఓడగొడతారు.